హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా H1B వీసాకి సంబంధించి కొత్త నిబంధనలు అయితే రాబోతున్నాయి. అవేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికా H1B వీసాకి సంబంధించి $1,00,000 వీసా ఫీజు అనేది మనందరికీ తెలిసిందేనండి. అది కాకుండా ఇంకా కఠినమైన నిబంధనలు పెట్టాలి అని చూస్తున్నారు. ఇది ఈ రోజు మొదలైంది కాదండి. 2007లోనే H1B L1 రిఫార్మ్ బిల్ అని అప్పట్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అప్పుడు అది పాస్ అవ్వలేదు. అప్పటి నుంచి రిపబ్లికన్స్ దాన్ని ఎలాగైనా సరే ఇంప్లిమెంట్ చేయాలి అని ట్రై చేస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం ట్రంప్ హయాంలో కూడా దాన్ని ఏ విధంగానైనా సరే ఇంప్లిమెంట్ చేయాలని చూసినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ అదే బిల్ని ఇప్పుడు H1B L1 రిఫార్మ్ బిల్ని మళ్ళీ హౌస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ H1Bకి సంబంధించి చాలా అంటే చాలా కఠినమైన నిబంధనలే పెట్టాలని చూస్తున్నారండి. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నా ఒపీనియన్ ఏందో కూడా తెలుస్తుంది. సో ఈ H1B రిఫార్మ్ బిల్లులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఆ కఠినమైన నిబంధనలు ఏమిటి అంటే, ఫస్ట్ది H1B వీసా డ్యూరేషన్ అనేది తగ్గించాలి. అంటే ప్రస్తుతానికి H1B వీసా అనేది 6 ఇయర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఆ 6 ఇయర్స్ లోపు మనం గ్రీన్ కార్డు ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేసుకొని అంటే I-140 ఫినిష్ చేసుకుంటే మా గ్రీన్ కార్డు ప్రాసెస్లో ఉందని చెప్పి మనం 3 ఇయర్స్కి ఒకసారి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతాం H1B వీసాని, ఎప్పుడు గ్రీన్ కార్డు వచ్చే వరకు. అలా కాకుండా ఇప్పుడు H1B వీసాని కేవలం 3 ఇయర్స్కి మాత్రమే ఇవ్వాలి అనేది ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ 3 ఇయర్స్ దాటి మీరు అమెరికాలో ఉండాలి అనుకుంటే గనక ఈ 3 ఇయర్స్ లోపే I-140 అనేది కంపల్సరీ కంప్లీట్ అయ్యి తీరాలి. అంటే ఎంప్లాయర్స్ ఎవరైనా H1B స్పాన్సర్ ఎంప్లాయీని ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే I-140 అనేది కంప్లీట్ అవుతుంది. లేదంటే 3 ఇయర్స్లో I-140 కంప్లీట్ అవ్వడం అసాధ్యం అండి. ఎందుకంటే DYL పర్మిషన్ కావాలి, USCIS నుంచి పర్మిషన్స్ రావాలి, వాటికి కొంత టైం పీరియడ్ పడుతుంది. ఇప్పుడున్న టైం పీరియడ్లో 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ పడుతుంది. అది మనందరికీ తెలిసిందే. అప్పుడు ఇంకా లేట్ చేశారనుకోండి 3 ఇయర్స్ టైం కూడా సరిపోదన్నమాట. సో H1B డ్యూరేషన్ అనేది 6 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్కి తగ్గించాలి అని చూస్తున్నారు. అది చాలా అంటే చాలా క్రూషియల్ డెసిషన్. అది కొంచెం మనల్ని అంటే ఇండియన్స్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఒకటి. రెండవది, LCAకి ఫీజు పే చేయాలి. ఇప్పటి వరకు ఎంప్లాయర్స్ ఎవరైనా సరే DYL దగ్గర నుంచి LCAకి సంబంధించి అప్రూవల్ తీసుకోవాలంటే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫీజు పే చేయాలి ఒకటి. రెండవది, DYL వాళ్ళు ఇంకా వెబ్సైట్ని ఇంప్లిమెంట్ చేయలేదండి. ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు ఈ బిల్ అంతా ఇంప్లిమెంట్ చెయ్యర్లేండి. సో బట్ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వస్తారనమాట. సో DYL వాళ్ళు డెవలప్ చేసే ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో కంపల్సరీ ఎవరైతే H1Bకి స్పాన్సర్ చేస్తున్నారో ఆ జాబ్ డీటెయిల్స్ క్లియర్గా ఆ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే DYL వాళ్ళు అది చెక్ చేస్తారు. నిజంగా ఈ స్కిల్ సెట్ మీద అమెరికన్స్ దొరకటం లేదా, దొరుకుతున్నారా, దొరికినా కూడా వాళ్ళని కాదనుకొని ఇండియా నుంచి H1Bని తెచ్చుకుంటున్నారా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే LCA అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మూడవది, LCAకి సంబంధించి ఏ కంపెనీలోనైనా సరే 50%కి మించి H1B కానీ L1 వాళ్ళు కానీ వర్క్ చేస్తుంటే కనుక అలాంటి కంపెనీలు H1B స్పాన్సర్ అనేది చెయ్యలేవండి ఇకపై. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మరీ ముఖ్యంగా మన దేశీ కంపెనీలు H1B మీద విపరీతంగా ఇక్కడికి అమెరికాకి పంపిస్తూ ఉంటారు ఎంప్లాయీస్ని. లాంగ్ డ్యూరేషన్ కానీ షార్ట్ డ్యూరేషన్ కానీ ఏదన్నా కానీ చాలా ఎక్కువ శాతం రిక్రూట్ చేసుకొని ఇక్కడ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేయించేది దేశీ కంపెనీసే. సో దేశీ కంపెనీస్లో 50%కి మించి ఒకవేళ H1B ఎంప్లాయీస్ కానీ L1 ఎంప్లాయీస్ కానీ వర్క్ చేస్తుంటే కనుక ఆ పై ఈకన H1B స్పాన్సర్ చేయాలనుకున్నా చేయలేరు. DYL వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. సో 50% మ్యాక్సిమం అనేది అనమాట. ఒక కంపెనీలో 50% ఎంప్లాయీస్ మాత్రమే H1B ఆర్ L1 స్పాన్సర్స్ ఉండాలన్నమాట. అంతకు మించి ఉండకూడదు. ఇది రెండవ కఠినతరమైన నిబంధన అండి. ఎందుకనంటే కన్సల్టెన్సీస్ అయినా దేశీ కంపెనీస్ అయినా చాలా వరకు H1B వాళ్ళని స్పాన్సర్ చేసి ఇక్కడ తెచ్చుకుంటారు. వాళ్ళ ఆ కంపెనీస్లో కానీ కన్సల్టెన్సీస్లో కానీ 80 to 90% H1B వాళ్ళు L1 వాళ్ళే ఉంటారు కాబట్టి. సో ఫర్దర్గా H1B స్పాన్సర్ ఆ కంపెనీలు చేయలేవు. కంపెనీలు ఆర్ కన్సల్టెన్సీస్ ఏవైనా కావచ్చు, చేయలేవు. సో ఇండియా నుంచి H1B మీద వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోయిద్ది అనమాట.
ఇకపోతే మూడోది క్యాప్ ఎగ్జంప్షన్ తీసేయాలని చూస్తున్నారండి. క్యాప్ ఎగ్జంప్షన్ అంటే మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్లో కానీ లేదా మెడికల్కి సంబంధించి కొన్ని ఫీల్డ్స్కి సంబంధించి వాళ్ళు H1B లాటరీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎంప్లాయీస్, ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ బేస్ చేసుకొని రన్ చేసే కంపెనీస్ కాదు కాబట్టి, నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్, సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి మెడికల్కి లేదంటే సర్వీస్ బేస్డ్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైనా సరే అలాంటి వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయర్స్ మామూలుగా స్పాన్సర్ చేయొచ్చు అనమాట. ఈ లాటరీ సిస్టంలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా క్యాప్ ఎగ్జంప్షన్ కింద అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్గా పిటిషన్ ఫైల్ చేయొచ్చు. సో దాన్ని తీసేయాలని చూస్తున్నారు కంప్లీట్గా, అసలు క్యాప్ ఎగ్జంప్షన్ అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది మూడవది. ఇకపోతే నాలుగవది ఎంట్రీ లెవెల్ జాబ్స్కి కూడా ఇప్పటి వరకు H1B స్పాన్సర్ చేయొచ్చు, ఎంప్లాయర్స్ స్పాన్సర్ చేయొచ్చు H1B వీసాని. ఇకపై అది చెయ్యలేరనమాట. ఎందుకనంటే లెవెల్ 1 శాలరీస్ జీతాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు H1B వీసా ప్రాసెస్కి అర్హులు కాదు అని చెప్పి ఒక బిల్లుని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. అంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి H1B స్పాన్సర్ చేసి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారండి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళని. ఇకపై లెవెల్ 1 జీతాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ H1B వీసా కింద అప్లై చేయలేరనమాట. సో అది ఒకటి, నాలుగవది. ఐదవది కొత్త లాటరీ సిస్టమ్ అండి. అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ లాటరీ సిస్టమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే గనక కొత్త లాటరీ సిస్టమ్ అనేది పెట్టాలి అని చూస్తున్నారు. అది ఎలా అంటే వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ అమెరికన్ స్టూడెంట్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ యుఎస్లో స్టెమ్ విద్యార్థులకు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత మాత్రమే ఫారిన్ వర్కర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరైనా సరే ఫారిన్ వర్కర్కి ఎంప్లాయరు ఒక 100K స్పాన్సర్ చేశారనుకోండి శాలరీ, అదే లెవెల్లో 100K ఒక స్టెమ్ స్టూడెంట్కి స్పాన్సర్ చేసింది అనుకోండి ఇంకొక ఎంప్లాయరు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రయారిటీ ఇస్తారంటే అమెరికాలో స్టెమ్ స్టూడెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఫారిన్ వర్కర్కి అంత ప్రయారిటీ ఇవ్వరు. ఎందుకంటే అతను ఇక్కడ చదువుతున్నాడు ప్లస్ సేమ్ శాలరీ కాబట్టి ఇక్కడ చదివే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందనమాట. మళ్ళీ స్టెమ్ స్టూడెంటా యుఎస్ స్టూడెంటా అంటే యుఎస్ సిటిజన్ స్టూడెంటా సేమ్ శాలరీ అంటే యుఎస్ స్టూడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ఆ తర్వాత స్టెమ్ స్టూడెంట్కి ఇస్తారు. సో ఇట్లా వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ప్రయారిటీస్ ఇస్తూ వస్తారనమాట. సో అమెరికన్ స్టూడెంట్స్కి, ఆ తర్వాత స్టెమ్ స్టూడెంట్స్కి, ఆ తర్వాత ఫారిన్ వర్కర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫారిన్ వర్కర్స్ ఎక్కువ శాలరీ ఉంటే పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ ఫారిన్ వర్కర్కి H1B వర్కర్కి 150K ఆఫర్ చేసింది అనుకోండి ఎక్కడైనా కంపెనీ, స్టెమ్ స్టూడెంట్కి 100Kనే ఆఫర్ చేసింది అనుకోండి, ఫారిన్ వర్కర్కి అలాట్ చేసేస్తారనమాట. H1B వీసా అనేది ఇష్యూ చేస్తారు. సో అలా అనమాట. సేమ్ శాలరీ ఉంటే కనుక స్టెమ్ స్టూడెంట్కి ప్రయారిటీ ఇస్తారు, కొంచెం ఎక్కువ శాలరీ H1B ఎంప్లాయీకి ఉంటే కనుక ఫారిన్ వర్కర్కి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. బట్ మెయిన్గా వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ యూఎస్ స్టూడెంట్కి ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత స్టెమ్ వాళ్ళకి, తర్వాతే ఫారిన్ వర్కర్స్కి అనేది. ఇకపోతే లాస్ట్ది, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి మన ఇండియన్స్కి అయితే. ఎందుకు అనంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీ అని అంటున్నారు. మన అందరికీ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుంది. ఇదివరకు ఏమిటంటే దాంట్లో ఒక చిన్న క్లాజ్ ఉంది H1B వీసాకి సంబంధించి, డిగ్రీనే పని లేదు, డిగ్రీకి ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోయిద్ది అనేది ఒక చిన్న క్లాస్. దాని మీద బేస్ చేసుకొని చాలామంది అమెరికాకి H1B మీద వచ్చేవాళ్ళు అనమాట. సో దాన్ని తీసేయాలి, కంపల్సరీ డిగ్రీ ఉండాలి అని మెన్షన్ చేశారు. బట్ మన ఇండియన్స్కి అందరికీ మినిమం డిగ్రీ ఉంటుందండి. దాని గురించి అదేం పెద్ద నిబంధన కాదు. బట్ రిమైనింగ్ అన్నీ చాలా అంటే చాలా కఠినమైన నిబంధనలు అండి. మన ఇండియన్స్కి చాలా ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే 3 yearsకి రావాలి అంటే ఫ్యామిలీని తీసుకురాలేరు, ఒక్కళ్ళే వచ్చి పని చేయాలి. ఆ 3 years తర్వాత పరిస్థితి ఏంటంటే ఇండియాకి వస్తే జాబ్లు వస్తాయా లేవా అనేది తెలియదు. ఇవన్నీ కొంచెము కష్టమైన డెసిషన్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ డ్యూరేషన్ తగ్గించాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ LCAలో డాక్యుమెంట్స్ అన్ని అంటే వర్క్ టైటిల్స్ కానీ జాబ్ డీటెయిల్స్ కానీ మొత్తం ఎంటర్ చేస్తే DYL వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చినా సరే అది రిజెక్ట్ చేసేస్తారు. LCA అప్రూవల్ ఇవ్వరు. సో LCA అప్రూవల్ ఇవ్వకుండా మనం ఎక్కడికి వస్తామండి? ఎంప్లాయర్ ఏం స్పాన్సర్ చేస్తాడు? చేయలేడు కదా. సో ఇట్లా చాలా కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటున్నారు. నిబంధనలు పెట్టాలి, H1Bని ఎట్లయినా కంట్రోల్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు సాధ్యము ఎంతవరకు అసాధ్యము అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి.
ఫస్ట్ డివైఎల్ వాళ్ళు ఒక వెబ్సైట్ను ఇంప్లిమెంట్ చేసి దాంట్లో జాబ్ డీటెయిల్స్ పెట్టి దాని తర్వాత ఎల్సీ అప్రూవల్ చేయాలంటే అది ఇప్పుడే అయ్యేది కాదండి. దానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఈ బిల్లు హౌస్లో పాస్ అవ్వాలి. ఒకవేళ రిపబ్లికన్స్ అందరూ సపోర్ట్ చేసి డెమోక్రాట్స్ అందరూ సపోర్ట్ చేసి, ఎందుకనంటే డెమోక్రాట్స్ కూడా కొంతమంది దీనికి సపోర్ట్గా ఉండాలి, ఈ బిల్లుకి సపోర్ట్గా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ బిల్లుని పాస్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఆ ప్రాసెస్ అంతా మామూలుగా ఆచరణలో పెట్టడానికి, అది ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే ఏమీ లేదండి. దీని గురించి ఓవర్గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే ఎవ్వరికీ ఉండదు. కానీ ఫర్దర్గా మేబీ ఒక 6 months తర్వాత 1 year తర్వాత దీని ఎఫెక్ట్ అయితే కొద్దిగా గొప్ప పడే ఛాన్స్ మాత్రం ఉందండి. ఆల్రెడీ నేను వింటున్న దాని ప్రకారం అమెరికాలో ఆల్మోస్ట్ కంపెనీస్ అన్నిట్లో కూడా H1B వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం తగ్గించేశారండి. చాలా వరకు ఫుల్ టైం తీసుకోవడం తగ్గించారు. కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటున్నారా, అది షార్ట్ పీరియడ్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. క్లియర్గా స్పాన్సర్షిప్ లేని వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అని క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్స్లో మెన్షన్ చేస్తున్నారు. అంటే సిటిజన్స్ కానీ, లేదంటే జీసీ ఉన్న వాళ్ళని కానీ, లేదా EAD వాళ్ళని కానీ, ఇట్లాంటి వాళ్ళని కానీ H1B వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం చాలా వరకు తగ్గిపోయిందండి. సో ఇప్పటికే H1B వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ చాలా రకాలుగా. సో ఈ కఠినమైన నిబంధనలు అనేవి ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనం ఓవర్గా థింక్ చేసి ఓవర్గా భయపడాల్సిన అవసరం అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అప్పట్లో లేదు. మేబీ ఒక 1 year తర్వాత జరగవచ్చు. సో ఇదండి H1B వీసాకి సంబంధించి కొత్త నిబంధనలు అయితే ఏవైతే పెట్టాలనుకుంటున్నారో అది. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.